మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. యేసు జనసమూహములతో తన శిష్యులతో ఇట్లు పలికెను. ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు మోషే ధర్మాసనమున కూర్చుని ఉన్నారు. కాబట్టి వారి క్రియలను గాక వారి ఉపదేశములను అనుసరించి పాటింపుడు. ఏలయనా వారు బోధించినది వారే ఆచరింపరు. మోయసాధ్యము కాని భారములను వారు ప్రజల భుజములపై మోపుదరే కాని ఆ భారములను మోయి వారికి సహాయపట్టకు తమ చిటికెన వ్రేలైనను కదపరు. తమ పనులెల్లా ప్రజలు చూచుటకై చేయుదురు. వేదసూత్రములను వారు మైదాల్పులుగా ధరింతురు. అంగి అంచులను పొడవు చేసుకొందరు. విందులయందు అగ్రస్థానములను, ప్రార్థనా మందిరములయందు ప్రధాన ఆసనములను కాంక్షింతురు. అంగడి వీధులలో వందనములను అందుకున్నటకు, బోధకుడా అని పిలిపించుకున్నటకు వారు తహతహలాడుదురు. మీరు బోధకులు అని పిలిపించుకొనవలదు. ఎలయనా మీకు బోధకుడు ఒక్కడే, మీరందరూ సోదరులు. ఈ లోకమున మీరు ఎవరిని తండ్రి అని సంబోధింపవలదు. మీ తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు. మీరు గురువు అని పిలిపించుకొనవలదు. ఎలయనా క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ అందరిలో గొప్పవాడు మీకు సేవకుడై ఉండవలెను. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నేటి సువార్తలో కపట బోధకుల గురించి ప్రభువు హెచ్చరిస్తున్నారు. కపట బోధకులు ఎవరు అంటే పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు. వారు బోధించేదానికి చేసేదానికి ఎటువంటి పొంతన ఉండేది కాదు. అందుకనే ప్రభు తెలియజేస్తున్నాడు, మీరు వారు బోధించే ధర్మశాస్త్రాన్ని అనుసరించండి, పాటించండి, కానీ వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని మాత్రము అనుసరించవద్దు అని ప్రభువు హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఎందుకంటే వీరు కపట వేషధారులు. వారు గుర్తింపు కోసం జీవించేవారు, పొగడ్తల కోసం జీవించేవారు. అందరూ వారిని పొగడాలని కోరుకునేవారు. అందుకనే ప్రభు తెలియజేస్తున్నాడు, వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. మన సమాజంలో అనేక మంది బోధకులున్నారు. అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ప్రభు చెప్పేది, ఈ బోధకులు తెలియచేసే దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క సందేశాన్ని మీరు ఆలకించండి, ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించండి, కానీ వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని మీరు అనుసరించవద్దు. అనుసరించవలసింది ప్రభు యొక్క కట్టడలను, అనుసరించవలసింది యేసుక్రీస్తు ప్రభునే. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభువే మనకు నాయకుడు. ఏ బోధకుడు ప్రసంగించినా యేసుక్రీస్తు గురించే బోధిస్తుంటాడు. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని ఆదర్శంగా చేసుకుని జీవించాలని తెలియజేస్తుంటాడు. కాబట్టి మనం వ్యక్తులను కేంద్రంగా చేసుకుని జీవించకూడదు. యేసుక్రీస్తు ప్రభుని కేంద్రంగా చేసుకుని జీవించినప్పుడు మాత్రమే మనము ప్రభుని మెప్పించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు అని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు తమ గురించి గొప్పలు చెప్పుకునేవారు. వారి పవిత్రులని, దైవ చట్టాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నామని వారు తమ గురించి ప్రచారం చేసుకునేవారు. కానీ వాస్తవానికి వారు దైవ చట్టాన్ని సరిగా పాటించలేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారిని ఖండించి ఉన్నాడు. మన జీవితాన్ని కూడా ఒకసారి పరిశీలించుకోవాలి. మనం చెప్పేది చేసేది ఒకే రకంగా ఉందా, లేక ఈ పరిసయ్యుల వలె, ధర్మశాస్త్ర బోధకుల వలె కపట వేషధారులాగా జీవిస్తున్నామా అని ఒక్కసారి ఆలోచించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మనం వారి వలె జీవిస్తుంటే మన జీవితాన్ని మార్చుకోవాలి. మనము ప్రభు వలె మారటానికి, ప్రభు వలె జీవించటానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, మేము కపట వేషధారుల వలె కాకుండా నిజాయితీ కలిగిన వ్యక్తుల వలె జీవించటానికి మాకు మంచి మనసును దయచేయండి. ప్రభువా, మేము పరిసయ్యుల వలె, ధర్మశాస్త్ర బోధకుల వలె అనేక సార్లు పొగడ్తల కోసం జీవిస్తున్నాం, పేరు కోసం జీవిస్తున్నాం. మేము ఎల్లవేళలా నిన్ను మెప్పించాలని తాపత్రయపడే గొప్ప విశ్వాసం మాకు దయచేయండి. ప్రభువా, నేటి సువార్తలో
తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడని, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడతాడని ధ్యానం చేసుకుని ఉన్నాం. నీ వెళ్ళవేళలా ఈ జీవితంలో తగ్గింపు మనసు కలిగి జీవించటానికి నీ కృపను దయచేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.